నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, మనం రకరకాల కథలు చెప్పుకుంటూ వస్తున్నాం. రమగారు అంటేనే స్టోరీ టెల్లర్ అయిపోయారు. కానీ ఎవరైనా కథ చెప్తుంటే కొట్టాలంట. ఈ మధ్య నేను విన్నాను, కథ చెప్పేవాళ్ళు కూడా మధ్యలో ఆపకూడదు, వినేవాళ్ళు కూడా మొత్తం వినాలట. నిజమేనా? తథాస్తు దేవతలు ఉంటారంటారు కదా జయ. తథాస్తు దేవతలు ఎక్కడ ఉంటారు? ఆకాశంలో. ఇప్పుడు కథలు వినేవాళ్ళు కూడా ఆకాశంలోనే ఉంటారు. ఆ కథని కొట్టమని ఎందుకు చెప్తారంటే, ఇప్పుడు కొడుతున్నాం అనుకో నిద్ర రాదు. కథలు సాధారణంగా ఎప్పుడు చెప్పుకుంటాము? పని పాట మానేసి మధ్యాహ్నాలు పొద్దున చెప్పుకోం కదా. రాత్రి భోజనాలు అయ్యాక పడుకునే ముందు కథ చెప్పుకుంటాం. ఈ పడుకునే ముందు రాత్రిళ్ళు కథ చెప్పుకునే విధానాన్ని ఫారినర్స్ అంతా కాపీ కొట్టి బెడ్ టైమ్ స్టోరీస్ కింద మార్చారు దాన్ని. రాత్రి పడుకునే కాపీ కొట్టేశారు. మనది అసలు ఇక వాళ్ళది కానే కాదు, వాళ్ళవి ఏవి వాళ్ళవి కదని మనమే మన దగ్గర నుంచి పట్టుకుపోయారు, మనం మర్చిపోయాం, వాళ్ళు వాడేసుకుంటున్నారు. పైగా బెడ్ టైమ్ స్టోరీ అనేది చాలా ఇంపార్టెంట్ గా వాళ్ళు స్కూళ్ళల్లో చెప్తారు, తప్పకుండా చేయాలని. మనం చేసేవాళ్ళం ఇది వరకు. భోజనాలు చేసేస్తాం రాత్రి. ఎవరైనా పెద్దవాళ్ళు ఉంటే కథ చెప్తే మిగిలిన వాళ్ళందరూ కొడుతూ ఉంటారు. మధ్యలో ఏరా ఆగిపోయి కొట్టట్లా అని కొట్టిస్తారు. ఈ కొడుతూ ఉన్నట్టు ఉంటే చెప్పే వాళ్ళకి ఆసక్తికరంగా ఉంటుంది. మొదటిది. ఇప్పుడు కొడుతూ ఉంటే అంటున్నామంటే వింటున్నట్టే కదా, ఎంతో కొంత బ్రెయిన్ యాక్టివ్గా ఉండి కథ ఆశాంతం వింటారు. పాత రోజుల్లో ఏం చెప్పేవాళ్ళు అంటే, ఇళ్లల్లో పడుకునే విధానాలు కావు కదా జయ. వాకిళ్లలో పడుకునేవాళ్ళు, వాకిట్లో, పెరట్లో, తర్వాత ఏమో చెట్ల మధ్య, పొలాల్లో మంచల మీద అలా పడుకునేవాళ్ళు. ఈ కథ చెప్పేటప్పుడు ఒకడు కథ చెప్తుంటే ఆకాశంలో గాలిలో కొన్ని శక్తులు ఉంటాయని, అవి మనం చెప్పే కథని అవి కూడా వింటాయని చెప్తారు. ఇప్పుడు కథ ఆశాంతం వింటే కథ ఎండింగ్, కథ కంచికి మనం ఇంటికి అని చెప్తామా? ఈ కంచికని ఎందుకు చెప్తామంటే, ఈ వచ్చిన మన చుట్టూతా గాల్లో ఉన్న శక్తులు వింటున్నవి కంచి పేరెత్తంగానే వాటి దారిన వెళ్ళిపోతాయి. అంటే దేవస్థానం అనా? మరి అమ్మవారు శక్తిపీఠం కదా. శక్తి ఈ కథ కంచికి, మనం ఇంటికి అంటే మేము మా కథ అయిపోయింది, మీరు కంచికి వెళ్ళాలని సరుకులు వాటికి శాస్త్ర జరుగుతుంది, అందుకని వాటి దారిన వెళ్ళిపోతాయి. అందుకని ప్రతి కథకి వెనకాల కథ కంచికి, మనం ఇంటికి అని చెప్తాం. దీంట్లో ఒక విశేషం ఏముందంటే, ఆధ్యాత్మిక విశేషం. ఇలా మన ఏ కథనైనా కంచిలో ఉన్న అమ్మవారికి కనుక తెలియచేస్తే మనని ఇంటికే పరిమితం, అంటే మన ఇంటి నుంచి దారి అటు ఇటు పోకుండా ఉండేలాగా ఆమె మన సంగతి చూస్తుందని పెద్దవాళ్ళు చెప్తారు. ఇది ఒకటి విధానం. ఈ కంచికి అని చెప్పంగానే దైవీ శక్తుల్ని కూడా మన ఎందు ఉన్నాయి అని మన చుట్టూతా గాల్లో ఉన్న వాటికి చెప్పడం కోసమే ఆ వాక్యాలు చెప్పేవాళ్ళు. ఆరు బయట కథలు చెప్పుకునేవాళ్ళు కదా. అయితే దీని మీద ఒక కథ ఉంది జయ, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఇది చందమామ కథగా కూడా 60s లో కనపడుతుంది. 60, 70లలో 80ల్లో కూడా ఇలాంటి కథ ఒకటి ఉంది. యాక్చువల్గా ఇది బృహత్ కథల నుంచి తీసుకున్నారు. ఈ కథల గురించి చెప్దాం. ఒక ఊళ్ళోనట ఒక రాజుగారి అబ్బాయి ఉండేవాడు. ఒక రాజుగారికి ఒక కొడుకున్నాడు. వాడు చాలా పొగరుబోతు, తొందరగా నిర్ణయాలు తీసుకునే స్వభావం, చాలా అందంగా ఉండేవాడు. కానీ రాజుకు ఒక్కడే కొడుకు అవటంతో వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే, వాడు నందంటే నంది, పందంటే పంది, వాడు ఏది అడిగితే అది చేసి, వాడు ఎలా బిహేవ్ చేసినా ఊరుకుని గారాబంతో చేసేవాళ్ళు. అయితే వీడు ఎవరితోటి స్నేహం చేసేవాడు కాదు. కొన్నాళ్ళ తర్వాత వాడికి తనలాగానే ఒకే ఒక కొడుకుండి, బాగా ఆస్తిపాస్తులుండి, తనలాగానే పొగరుపోతుగా లేదా అంటే ఇష్టారాజ్యంగా సంచరించే ఒక కుర్రాడు తగిలాడు. వాడు ఎవడంటే ఒక వైశ్యపుత్రుడు, ఒక వణిక్పుత్రుడు, అంటే వ్యాపారస్తుల తాలూకు కుమారుడు. వాడు చక్కగా ఒకటే పొడుగు, ఒడ్డు పొడుగు, ఒకటే రంగు, చక్కగా అందంగా మనుషులు బాగుండేవాళ్ళు. వీడికి వాడి మీద లై కుదిరింది, నచ్చిందనమాట. ఫ్రెండ్షిప్ చేశాడు. వాళ్ళిద్దరూ ఎప్పుడూ కలిసి ఉండేవాళ్ళు. ఎలా చేసేవాడు అంటే, రాజుగారు అబ్బాయి తను ఏం కొనుక్కున్నా వర్తక పుత్రుడికి కూడా కొనాల్సిందే. తన భోజనం ఏం వంట చేసుకుని వాళ్ళు తిన్నారో ఆ వంటను అక్కడికి కూడా పంపించేవాడు. అట్లా బాగా స్నేహితుడుగా చూసుకునేవాడు. తనలాంటి వాడేవాడు అనే ఫీలింగ్తో వీళ్ళిద్దరూ కలిసి ఉండేవాళ్ళు. కొన్నాళ్ళకి ఏమైంది, పెళ్ళిళ్ళు చేద్దామనుకున్నారు ఈ పిల్లలిద్దరికి. ముందు ఈ అబ్బాయికి వర్తక పుత్రుడికి సంబంధం కుదరంగానే రాజుగారు అబ్బాయి అన్నాడు, నీ పెళ్లి కుదిరింది కదా, నేను కూడా ఫలానా రాజుగారు అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని ఒప్పుకున్నాడు. పెళ్లి సంబంధం కుదిరింది. పెళ్లి సంబంధం కుదిరాక ఏమైంది, రాజుగారు అన్నాడు, అబ్బాయి రాజు కొడుకు అందరూ వెళ్ళిపోరు పెళ్ళికి, నువ్వు వెళ్ళి పెళ్లి చేసుకురా, స్నేహితుడితో పాటు వెళ్ళి పెళ్లి చేసుకురా, మేము ఇక్కడ ఉంటాము, నువ్వు తిరిగి వచ్చేసరికి స్వాగత సన్నాహాలు చేస్తామన్నారు. పాత రోజుల్లో అలా జరిగేవి, నాన్నలు ఉండక్కర్లా. ఈ మొత్తం జనాభా అంతా అంటే సైన్యము గీన్యము అంతా వచ్చేదన్నమాట. అయితే అప్పుడు ఏమైంది, ఈ రాజుగారి అబ్బాయి తన స్నేహితుడైన ఈ వ్యాపారస్తుడు కొడుకు, వణిక్పుత్రుడు రాజపుత్రుడు అంటారు, ఇద్దరు కలిసి ఏనుగు మీద బయలుదేరి పెళ్లికి మొత్తం వెళ్తారని వెళ్ళారు. మామూలుగా పెళ్లి రాజుగారి కుమారుడు వెళ్తున్నాడంటే మంది మార్బలం వాళ్ళు వీళ్ళు కొంత అంతఃపురం ఆడవాళ్ళు సేవ చేయడానికి దాసదాసి జనం
వీవన్లు విసిరేవాళ్ళు, వింజామర్లు విసిరేవాళ్ళు, ఛత్రాలు పట్టుకునేవాళ్ళు, తాంబూలాలు కట్టించేవాళ్ళు, భోజనానికి వంటకి ఇన్ని కావాలి కదా. ఈ గుంపు అంతా పోయింది మొత్తం. వెళ్తుంటే రాజుగారి అబ్బాయికి ఏంటంటే చిన్నప్పటి నుంచి పెంచిన దాది ఒకటి ఉంది. దాది అంటే ధాత్రి అంటారు, పాలు ఇచ్చిన తల్లి అనమాట. ఆవిడ్ని తనతో పాటే ఉంచుకునేవాడు ఈ అబ్బాయి. ఎందుకు? వీడికి రాత్రిపూట కథలు వినే అలవాటు, కథలు వినాలి. ఆ దాది ఏం చేసేది, చిన్నప్పుడు అంటే రాజకుమారులకి పాలిచ్చి పెంచేందుకు దాదులు ఉండేవాడు. ఇదంతా లోక సహజమైన సంగతి, అదేం ప్రత్యేకమైన కథ ఏం కాదు. తల్లులు ఇప్పుడు రాణులు ఉంటారు కదా, రాణులు ఉన్నా కూడా పాలిచ్చి పెంచడానికి కొంతమంది దాదులు ఏర్పరచుకునేవాడు. ఇవి పాత కథల్లో కనపడతాయి. ఈ దాదిని కూడా తనతో పాటు తీసుకుపోయాడు పెళ్లికి. ఎప్పుడు పడితే అప్పుడు పాలు ఎలా వస్తాయి రమ్మ గారు? అంటే ఇప్పుడు అలా పిల్లల తల్లుల్ని ఉంచుకుంటారు జయ. పిల్లల తల్లుల్నే ఈ రాజకుమారుడికి పాలు ఇవ్వడానికి అట్టు పెట్టుకుంటారు. ఇప్పుడు చిన్నతనంలో పాలిచ్చి పెంచింది, తర్వాత ఆ పిల్లాడు ఆ తల్లికి అలవాటై ఉంటాడు, ఖచ్చితంగా అలవాటైపోతారు కదా. ఈ రాణిగారు ఉన్నప్పటికీ ఈ దాది అతనితోటే పాటే ఉండటం, అంత పిల్లాడికి అన్నం పెట్టడం, పిల్లాడికి అన్నం పెట్టడము, ఆ తర్వాత ఏమో ఆ పిల్లాడికి కావాల్సినవి చూడడం అలవాటై ఉంటుంది కదా, స్పర్శకి అలవాటు పడి ఉంటారు. ఆ దాదులు ఈ పిల్లలతో పాటే ఉండటం అనేది లోక సహజంగా జరిగే సంగతే. రాజకుటుంబాలు అది విచిత్రమైన కథలు ఏం కాదు, ప్రత్యేకమైన సంగతి కాదు, సహజంగా జరుగుతుంది. ఈ దాదిని కూడా తెచ్చుకున్నాడు. సరే ఏమైంది, మధ్యలో ఒక అడవిలో విశ్రమించారు. వాళ్ళు చాలా వెన్నెల రాత్రట. అయితే ఏమైంది, బాగా వీళ్ళిద్దరు కలిసి సరదాగా ఈ రాజకుమారుడు ఈ స్నేహితుడు తాగారు, ఏదో మద్యపానం చేశారు కాస్త, అంటే మదిర లాంటివి తీసుకుంటారు. తాగిన తర్వాత ఏమైంది, ఆ వెన్నెల్లో పడుకుంటే ఎంత బాగుంది, ఎంతో బాగుందని దాది కథ చెప్పవే అన్నాడు. ఈ దాది ఏం చేసింది, పగలల్లా ఏనుగు మీద ప్రయాణం చేశారు కుర్రాళ్ళిద్దరు, అలసటగా ఉంటుంది. అవి తాగిన మత్తు, కథ చెప్పు అలవాటు మీద కథ చెప్పమన్నాడు. ఈడో పక్కన కూర్చుంది కొంచెం ముసలిది, కథ చెప్పడం మొదలుపెట్టేసరికి పిల్లవాడు ఏదో మదిరాది తాగి ఉన్నాడు, తిన్నాడు, తాగాడు, పగలు అలసిపోయాడు. వాడు కాస్త చల్లగా నిద్రపడ్డాడు, అండం మానేశాడు, నిద్రపోయాడు. ఎవరు అనకపోయేసరికి కథ చెప్తున్న దాదికి కూడా వెన్నెల, చల్లగాలి, అటవీ ప్రదేశం, దానికి కూడా నిద్ర వచ్చేసింది. ఆ ముసలమ్మకు కూడా అది కూడా ఆ మంచానికి తల అంచుకుని నిద్రపోయింది. ఈ వణిక్పుత్రుడు ఉన్నాడు కదా కుర్రాడు, వీడు మాత్రం రాజుగారి అబ్బాయి నిద్రపోతున్నాడు, వీడికి కాపలా ఉండాలని వాడు మాత్రం నిద్రపోకుండా మెలకుగా ఉన్నాడు. అటవీ ప్రదేశం నిద్రపోకూడదు, మెలకుగా ఉండాలి ఎవరో ఒకళ్ళు. ఇంతలో ఏమైంది, బయట నుంచి ఆడవాళ్ళు మాట్లాడుకుంటున్నారట. ఏమిటా అని వీడు వెళ్ళి విన్నాడు, చెవిటి పెడితే ఒక 5-6 ఆడవాళ్ళు ఉన్నారు. అందులో ఒక ఆవిడ చెప్పింది, దుర్మార్గుడు కథ చెప్తుంటే నిద్రపోయాడు, ఈ కథ ఎలా వింటాం మనం, వీడు చూసుకో, వీడి సంగతి చెప్తాను, వీడు లేచి ఇక్కడ ఒక హారం పెడతాను, ఒక వస్తువు కింద పడేసింది, ఈ హారాన్ని చూస్తాడు, అది తీసాడు, చచ్చాడే వీడి వల్ల కథ పోయింది అని శపించిందట. ఒక హారాన్ని పడేసింది, వీడు తెల్లబోయాడు. ఈ వింటున్న రెండోవాడు అక్కడి నుంచి రెండోదంది, పోన్లే అది తప్పించుకుంటాడేమో, ఒకవేళ ఆ హారాన్ని తప్పించుకున్నా అక్కడ ఒక మామిడి చెట్టు ఉంది, దాని నిండా మామిడి పళ్ళు ఉన్నాయి, వీడు కనుక ఆ చెట్టు కాయ కోసి తిన్నాడో చచ్చాడే, వీడి వల్లే మనం కథ వినలేదు. వాడు నిద్రపోకుండా కొడుతుంటే దాది కథ చెప్పేది కదా, మనం వినేవాళ్ళం, కథ వినివ్వలేదు వాడు, కాబట్టి రెండో శాపం వచ్చిందట. మూడోదంది, వీళ్ళిద్దరు ఈ రెండింటిని తప్పించుకుంటే వీడు పెళ్లి చేసుకోవడానికి వెళ్తున్నాడు కదా, ఆ గుమ్మం విరిగి వీడి నెత్తి మీద పడుతుంది, చచ్చి ఊరుకుంటాడు అని మూడోది చెప్పించింది. నాలుగోది ఏమందంటే, సరే ఈ 3 తప్పించుకున్నా కూడా ఎవడైనా ఈ సంగతి విని నీకు చావుందని చెప్పాడో అప్పుడు కూడా చస్తాడు వాడు అని 4వది చెప్పించింది. మిగిలిన వాళ్ళంతా పొండే, వాడు చచ్చిపోవటం ఎందుకు, ఈ కథ ఇంకెక్కడైనా విందా, ఊరికే మీరు మీ శాపాలును, పదండి అని మిగిలిన ఆడవాళ్ళంతా వీళ్ళని వెళ్ళిపోయారు. విన్నాడు ఈ కుర్రాడు, వినేసాడు ఇదంతా. విన్నాడు కానీ చెప్పకూడదు, చెప్తే చచ్చిపోతాడు, చెప్తే ఎలాగో చచ్చిపోతాడు. సరే వీళ్ళు ఏంటంటే విద్యాధర కన్యకలు, అంటే రాత్రిళ్ళు సంచరించే వాళ్ళు అనమాట. వింటున్నారు, ఇప్పుడు వీళ్ళు కథ చెప్పుకుంటున్నారు, ఆ కథ వినడానికి కుతూహలంగా నుంచున్నారు. సస్పెన్స్లో ఆగిపోయింది కథ. కుర్రాడు నిద్రపోయాడు, దాది నిద్రపోయింది, కథ సస్పెన్స్ ఎట్లా పోతుంది? కోపంతో శపించారు. ఇలాంటివి జరుగుతాయని వద్దనేవాళ్ళు అనమాట. అక్కడి నుంచి ఈ కుర్రాడు ఏం చేశాడు, మెలకుగా ఉన్నాడు, రాత్రంతా నిద్రపోలా. తెల్లారి తయారుగా లేచేసరికల్లా ఇక మొహం కడుక్కున్నాడు. రాజకుమారుడు పదవై మన పెళ్ళికి వేళ అవుతుంది, బయలుదేరంగానే ఈ పటకుటీరం అంటే ఒక మన టెంట్ లాంటిది వేశారు కదా, టెంట్ బయటికి రాగానే ధగలాడుతూ ఒక రత్నహారం కనపడింది. అరే భలే ఉందే హారం అని పట్టుకుపోయాడు రాజు కొడుకు. ఈ వెనకాల ఉన్నారు ఫ్రెండ్ అన్నాడు, ఒరే బాబు అదేమిటి, అదేదో మాయో ఏదో అయ్యుంటుందిరా, వీళ్ళెవ్వరికీ కనపడకుండా మనకే ఎలా కనిపిస్తోంది, వద్దు దాన్ని ముట్టుకోబోక, మంచిది కాదని కర్ర పెట్టి తోసేసాడు దాని పక్కకి. తప్పించుకున్నాడు. ఇంకా కాస్త బయలుదేరితే ఓ చోట గున్న మామిడి చెట్టు నిండా పళ్ళే. ఎన్ని పళ్ళు?
అయ్యేసరికల్లా రాజకుమారుడు అంటే ఏం కాపరా మామిడి పళ్ళు ఉన్నాయి కోసుకుందాం మామిడి పళ్ళ చెట్లను చూస్తే నువ్వు కోసుకురా అనరు, చెట్టు ఎక్కేద్దాం అనిపిస్తుంది. అది అట్లా ఆకర్షించేసరికల్లా పక్కన ఉన్న ఫ్రెండ్ అన్నాడు, ఓరు బాబు అదేం చెట్టురా, చెట్టు నిండా పళ్ళు ఉంటే ఓ పిచ్చుక లేదు, పిట్ట లేదు, చిలక లేదు, కోయిల్ లేదు, ఏదైనా ఉండద్దు, పైగా అంత నిండుగా పళ్ళేలా ఉంటాయి, కొన్నైనా చిలకలు కొట్టేయాలి కదా, ఇంత నిండు మామిడి పళ్ళ చెట్టు ఏ మాయ చెట్టు నమ్మద్దు, వద్దు నువ్వు ఆ చెట్టును ముట్టుకోబోక, ఈ కాయలు లేకపోతే పోయిందిలే అంటే ఊరుకున్నాడు. ఏమనుకున్నాడు, వీడు హారం కనపడితే తీసుకొనివ్వలేదు, మామిడి పళ్ళు కనపడితే కొయ్యనివ్వలేదు, ఏమిటి వీడి సంగతి అని మనసులో అనిపించింది. అక్కడి నుంచి ఏమైంది, సరే వెళ్ళిపోయారు. వెళ్ళిన తర్వాత ఆ రాజుగారి అంటే ఏ రాజుగారి అమ్మాయిని ఈ అబ్బాయి పెళ్లి చేసుకోవాలో వాళ్ళ ఇంటికి వెళ్ళారు. రాజు వెళ్ళేసరికల్లా ఏమైంది, రండి ఇదే పెళ్లి మండపం అని చూపించారు. ఈ పెళ్లి మండపంలోకి వెళ్ళబోతుండగా ఈ పక్కనున్న ఫ్రెండ్ ఏం చేశాడు, జబలు పుచ్చుకుని రాజుగారి అబ్బాయిని పక్కకి లాగేశాడు. ఈ పక్కకి లాగిన మరుక్షణం ఫెళ్ళమని ఆ గుమ్మం కాస్త విరిగి అక్కడ పడింది, తప్పించేసుకున్నాడు. అయితే ఇంకొక 4వ శాపం ఉంది, నేను మీకు ఇందాక కథలో చెప్పల. ఇప్పుడు ఈ 3 తప్పించుకున్నా కూడా వీడు భార్యతో కలిసి అంతఃపుర ప్రవేశం చేసినప్పుడు 100 తుమ్ములు వస్తాయి వీడికి. 100 సార్లు వీడిని చిరంజీవ అనాలి ఎవరైనా, ఒక్కసారైనా అనకపోతే వీడు చచ్చిపోతాడని 4వది శాపం పెట్టింది. 5వ శాపం విన్నవాడు చెప్పకూడదని మరి ఈ శాపం కదా మర్చిపోయింది. అక్కడి నుంచి ఏమైంది, ఈ పెళ్ళైపోయింది, గుమ్మం కూలిపోయింది వీడి మీద పడలా, రాజుగారు పోయి తప్పించుకున్నాడు. సరే ఇదేమిటి ఇలా కూలిపోయింది అనుకున్నారు, వేరే మండపం ఏర్పరిచారు, పెళ్లి చేశారు. పెళ్లి చేసిన తర్వాత పెళ్ళైపోయాక చీకటి పడింది. సాయంకాలం అమ్మాయిని అంతఃపుర ప్రవేశం చేయిస్తారు కదా, అమ్మాయి రాజకుమార్తె అంతఃపురంలో ఉంది. ఈ రాజుగారి అబ్బాయిని సాయంకాలం చక్కగా పెళ్లి కుమారుని బాగా వసంతుడిలాగా అలంకరించి లోపల గదిలోకి పంపించారు, అంతఃపురంలోకి. ఈ అంతఃపురంలోకి రాజకుమారుడు వెళ్తుండగానే ఈ ఫ్రెండ్ ఏం చేశాడు, నాకు వేరే పని ఉందని చెప్పి వెనక నుంచి వెళ్ళి ఆ గదిలో మంచం కింద దాక్కున్నాడు. ఈ రాజకుమారుడు ఇక్కడ పూజలు పునస్కారాలు ఇవన్నీ అయ్యి ఆశీర్వచనాలు దంపతాంబూలాలు బోళ్ళని ఉంటాయి తతంగాలు. ఈ తతంగాలు అంతసేపు తను చూస్తూనే ఉన్నాడు. దాదిని అడిగాడు కూడా, నా ఫ్రెండ్ ఏడి అని. ఎక్కడికో వెళ్ళాడని చెప్పింది, వాడు కనపడలేదు, లేడు వాడు, ఎందుకంటే వాడు ముందే దాక్కోవడానికి వెళ్ళిపోయాడు. సరే ఈ తతంగం అంతా అయ్యాక పెళ్లి కూతుర్ని ఉన్న గదిలోకి పంపించారు. ఈయన వెళ్ళి ఏం చేశాడు, మంచం మీద కూర్చోగానే తుమ్మేసరికల్లా ఈ వెనకాల మంచం కింద కూర్చున్నాడు కదా, వీడు చిరంజీవి అన్నాడు. మళ్ళీ తుమ్మొచ్చింది, మళ్ళీ చిరంజీవి అన్నాడు. 100 తుమ్ములు తుమ్మాడు రాజకుమారుడు. 100 తుమ్ములకి 100 సార్లు వీడు వాడికి వినపడకుండా చిరంజీవ అంటూనే ఉన్నాడు. 100 సార్లు చిరంజీవ అన్నాడు. రాజుగారి అబ్బాయికి ఏమీ వల్ల వాడు సేఫ్గానే ఉన్నాడు. ఈ రాజుగారి అబ్బాయి సేఫ్గా ఉన్నాడన్న ఉద్దేశంతో వెళ్ళేటప్పుడు రహస్యంగా దాక్కుండా ఈ ఫ్రెండు ఆ ఉత్సాహంతో బయటకు వచ్చేసారు కదా రాజుగారి అబ్బాయి ఆశ్చర్యపోయి, ఇదేంటి నా అంతఃపురంలో నా కొత్త భార్యతో నేను ఉండాల్సింది పోయి వీడు మంచం కింద నుంచి ఎందుకొచ్చాడు. పైగా వీడు పొద్దున ఏం చేశాడు, మామిడి పళ్ళు కోసుకో, అంతకుముందు రత్నాహారం కనపడితే తీసుకొనివ్వలేదు, మామిడి పళ్ళు కనపడితే తిన్నివ్వలేదు. ఇప్పుడు నాకంటే ముందుగా నా భార్య గదిలో వీడు ఎందుకున్నాడు అని ఈ కోపం వచ్చేసి వాడి ఉద్రేకపరుడు. వీడి స్నేహంతో కొంత నెమ్మది అయ్యాడు, కానీ వాడి కొళ్ళు మండిపోయారే, ఎవడ్రా వాళ్ళు, ఇక్కడ ఉన్న వాళ్ళు, వీడిని పట్టుకుని జైల్లో పెట్టండి, రేపు పొద్దున్న చూద్దాం వీడి సంగతి అని అరిచేసరికల్లా గబగబా పట్టేసుకున్నారు. పట్టుకొని ఈ మంత్రి కుమారుడు కదా వీడు, వ్యాపారస్తుల కుమారుడు కదా, ఈ ఫ్రెండ్ని తీసుకుపోయి జైల్లో పడేశారు. రాత్రి అంతఃపురంలో ఉండిపోయాడు. తెల్లారేసరికల్లా వాడిని ఉరిదీయండి అని చెప్పాడు. అయ్యో, ఉరిదీయమంటే వీళ్ళు తలారులు ఉంటారు కదా తీసుకెళ్లేవాళ్ళు, వాళ్ళు లేపి, ఈయన బాబు మీ సంగతి అయిపోయింది, మీకు ఉరిదీయమని ఆజ్ఞ వచ్చేసిందండి, పదండి అని చెప్పి బయలుదేరితే ఈ అబ్బాయి చెప్పాడు, స్నేహితుడు ఉండండి రా బాబు, నేను రాజుగారి కుమారుడిని ఒకసారి చూడాలి, ఒక వాక్యం చెప్పాలి అతనికి, చెప్పిన తర్వాత ఉరిదిద్దురు కానీ ఆయన ఏం చెప్తాడు, నేను చెప్పుకునే అవకాశం ఇవ్వాలి కదా. రాత్రి నన్ను బంధించారు, ఆయన నన్నేం అడగలేదు, ఇప్పుడు కూడా ఊరేసేస్తున్నారు, ముందు నన్ను మాట్లాడుకొని ఇవ్వండి అంటే వాళ్ళు ఏమనుకున్నారు, వీళ్ళిద్దరూ స్నేహితులు కదా, పాపం అది కూడా కాకుండా ఆఖరి కోరిక తీర్చాలి కదా. అందుకని ఏం చేశారు, ఈ స్నేహితుడిని రాజుగారి అబ్బాయి దగ్గర తీసుకెళ్తే ఇదేం చెప్పాడంటే, నిన్న రాత్రి మనం అక్కడ పడుకుంటే నువ్వేమో కథ చెప్పమన్నావు, నేను వద్దంటున్నా, నువ్వు వినలేదు, పడుకుందామంటే విన్నావా, నువ్వేమో కథ చెప్పమన్నావు, దాదేమో కథ చెప్పడానికి కూర్చుంది, నువ్వు సగం విని నువ్వు నిద్రపోయావు, ఇంకో కొంచెం చెప్పి దాది నిద్రపోయింది. అప్పుడు కొంతమంది విద్యాధర కన్యకల దారిలో వెళుతూ కథ సగం విని వీడి వల్ల కథ వినలేదు కాబట్టి ఇవి శాపాలు వీడికని నేను శపించారు, కావాలంటే చూసుకో, నువ్వు ఆలోచించంటే హారం కనపడింది నిజం, మామిడి పళ్ళు కనపడ్డాయి నిజం, వీడికి తప్పిస్తే ఎవరికి కనపడలే. అవి గుమ్మం కూలిపోవటం ఒకటి తార్కాణంగా కనపడుతుంది, తను 100 తుమ్ములు తుబ్బటం కూడా నిజంగానే కనపడింది.
దాంతో సరే ఇతను ఆలోచించుకుని సరే ఇది నిజమే, ఇవన్నీ జరిగినవే కాబట్టి తన స్నేహితుడిని క్షమించేసి తర్వాత మళ్ళీ తన భార్య స్నేహితుడితో కలిసి తన ఊరికి వెళ్ళిపోయేటట్ట. ఇది బృహత్ కథలో ఉంది. ఇప్పుడు కథ కంచికి మనం ఇంటికి. కానీ మరి 4వ శాపం ఇది ఎవరికన్నా చెప్తే చచ్చిపోతారు. తప్పిపోయినాయిగా, ఈ 4 తప్పిపోయినాయి కదా, వాడికి మరణం తప్పిపోయింది. తప్పిపోతే ఎవరికైనా చెప్పేయచ్చా? తప్పక ముందు ఒరే ఇదేదో కనపడుతుంది నువ్వు చచ్చిపోతావని చెప్పకూడదు. చెప్పకుండా ఉండటం కోసమే మంత్రికి ఈ అబ్బాయి ఈ స్నేహితుడు 4 విషయాలు అతనికి చెప్పలేదు, ముందే చెబితే చచ్చిపోతాడు. అప్పుడు వీళ్ళిద్దరూ ఈ కొత్తగా పెళ్లి చేసుకున్న రాజకుమార్తెతో కలిసి మళ్ళీ వాళ్ళ ఊరికి వెళ్ళిపోయాడు. అప్పటి నుంచి ఈ రాజుగారి అబ్బాయి ఏం చేశాడంటే చాటింపేశాట. మీకు నిద్ర వస్తుంటే కథలు చెప్పించుకోవద్దు, ఇలా విచిత్రమైనవి జరుగుతాయి కాబట్టి నిద్రపోక ముందు అంటే మెలకుగా ఉన్నప్పుడే కథలు చెప్పుకోవాలి, కానీ పడుకునేటప్పుడు అంటే నిద్ర వచ్చేటప్పుడు కథలు చెప్పించుకోకూడదని ఆ ప్రథ అందరికీ తెలిసిందనమాట. సో ఇప్పుడు మనం కథ పూర్తిగా వినాలి, ఊ కొట్టమని చెప్తారు, అందుకు ఊ అనాలి, ఊ అనాలి. ఊ అనకపోయామా కథ ఆగిపోతుంది, చెప్పే వాళ్ళకి ఆసక్తిగా ఉండదు కదా, అందుకని కథ పూర్తిగా వినాలని చెప్తారు. ఇది బృహత్ కథలో ఉన్నది ఈ కథ. అంటే ఇప్పుడు స్నేహితులు ఇద్దరు ఎలా ప్రవర్తిస్తారు అనే విషయం మీద చెప్తూనే ఈ కథలు గనక మర్చిపోతే సగంలో కథ వదిలిపెట్టేస్తే ఇలా జరుగుతుంది అనేది. మనం సస్పెన్స్ కథలు అవి ఉంటాయి కదా, సస్పెన్స్ కథలు చెప్పేటప్పుడు కానీ లేకపోతే కాశీ మజిలీ కథలు, తర్వాత ఈ కథలన్నీ ఎలా అంటే ఆ ఘట్టాన్ని అక్కడికి ఎండ్ చేసేయాలి, తర్వాత ఏం జరుగుతుంది అనే సస్పెన్స్ ని ఉంచకూడదు. నేను అనుకుంటాను జయ, సస్పెన్స్ ఉంచామనుకో సగంలో ఆగిపోతే కదా ఒక టెన్షన్ డెవలప్ అవుతుంది, ఏమవుతుందని ఆలోచిస్తారు కదా, టెన్షన్ డెవలప్ అవుతుంది. కాబట్టి టెన్షన్ డెవలప్ కాకుండా ఉండటం కోసమే ఇలా చెప్తారేమో, ఇలా చెప్తారు. ఇప్పుడు టెన్షన్ లో వాడికి ఆ కథే గుర్తొస్తుంటుంది, నిద్ర బాగా పట్టదు, మెలకు వస్తే ఏం జరిగిందా అని ఊహిస్తారు. అలా ఉండకూడదు. కాబట్టి అంతం చేసేయాలి కథని, సుఖాంతమో ఏదో ఒక అంతం, ఇక్కడికి అయిపోయింది ఈ ఘట్టం, నెక్స్ట్ ఘట్టాన్ని మళ్ళీ ఇంకొకసారి చెప్పుకోవాలన్నమాట. దానికోసమని ఇట్లా ఏర్పరిచారు, ప్రెషర్ డెవలప్ అవ్వకుండా ఉండటం కోసం. సో కథ కంచికి మనం ఇంటికి ఇంకొక స్టోరీతో మళ్ళీ కలుద్దాం రమ్మ గారు. తప్పకుండా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.